అక్కడ పాయింట్ ఏంటంటే పోయిండు సరే ఏదో మాట్లాడిండు కానీ కొన్ని గమ్మత్తుంటాయి. అప్పుడప్పుడు మనకు తెలియకుండానే కొన్ని నిజాలు బయటకు వచ్చేస్తాయి. రేవంత్ రెడ్డి గారు చాలా చెప్పిండి నిన్న, నేను ఇట్లా నేను అట్లా అని చెప్పి ఆఖరికి ఒక మాట అన్నాడు, నేను చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకుంటాను, నేను చెప్తలేను, నేనేం దేవుని కాదు. మాకు అది ఎప్పుడో ఎరికే. 2 ఏళ్ల కిందటే మొత్తం తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది, నువ్వు ఏందో, నీ కథ ఏందో, నీ ఎత్తెంతో, నీ పొడవు ఎంతో అన్నీ తెలిసిపోయినాయి. ఇప్పుడు ఎవడు నమ్మేటోడు కూడా మార్కెట్లో లేడు. వాస్తవం ఏంది అంటే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి అని ఉత్సాహంగా ఉరుకులాడేటోళ్ళు అయితే ఎవరు నాకు తెలిసి అయితే వాళ్ళు కనబడతలేరు. రైతులు చూడండి, వాళ్ళ రైతు ఏ రైతైనా సరే రాష్ట్రంలో ఈరోజు మొత్తం మంత్రులు జూబ్లీలు చుట్టూ తిరుగుతున్నారు, గల్లీ 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 తిరుగుతున్నారు, గల్లీ లీడర్ల కంటే అధ్వానంగా తిరుగుతున్నారు. అక్కడనేమో కింద ఆదిలాబాద్లో పత్తి మార్కెట్లోకి వచ్చింది. పత్తిలకు వర్షం పడితే ఏమైతే తేమ పెరుగుతుంది, తేమ పెరిగితే వాడు కొనేటోడు ఉండడు, వాళ్ళని పట్టించుకునేవాడు లేడు. వ్యవసాయ మంత్రి ఓడు, ముఖ్యమంత్రి పట్టించుకోడు, జిల్లా మంత్రి దేకడు, ఇంకొక మంత్రి కానడు. అట్లాంటి పరిస్థితి వాళ్ళు ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరింది, ధాన్యం కొనుగోలు చేసింది లేదు, కొనేటోడు లేడు, అడిగేటోడు లేడు, సమీక్ష చేసేటోడు లేడు. పాపం రైతులు విధి లేక మళ్ళీ మార్కెట్లో ప్రైవేట్ వాళ్ళకు దళారులకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది.